తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే జాతీయ నాయకులతో బస్ యాత్ర నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను రంగంలోకి దింపింది. మెదక్లో జిల్లాలో నిర్వహించిన తెలంగాణ విజయబేరి యాత్రలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ విడదీయలేని అనుబంధం ఉందని మల్లికార్జున ఖర్గే అన్నారు. సంగారెడ్డిలో ఇందిరాగాంధీ కాలు మోపి యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారన్నారు. అదేవిధంగా మెదక్ నుంచి ఎంపీగా నిలబడి సంగారెడ్డితో అనుబంధంతో ఆమె గెలిచి దేశానికి ఆమె ప్రధానమంత్రి అయ్యారని గుర్తు చేశారు. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ పేదల కోసం చేసిన పని దేశంలో మరెవరూ చేయలేరని ఆయన అన్నారు. संगारेड्डी ये इंदिरा गांधी जी पैर रख के सारे भारत में कांग्रेस पार्टी को जीवित किया और मेदक से एमपी बन के संगारेड्डी से वो जो इससे जुड़ा है यहां से चुन के जाके उन्होंने देश के प्रधानमंत्री बने और देश में जो उन्होंने गरीबों के लिए काम किया शायद कोई नहीं कर सका। ये కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పినట్టు కర్ణాటక రాష్ట్రానికి బస్సు సిద్ధం చేశామని మీకు దమ్ముంటే కర్ణాటకకు రావాలన్నారు. అక్కడికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చెప్పిన 5 గ్యారంటీలను అమలు చేస్తున్నామో లేదో అక్కడి ప్రజలను అడిగి తేల్చుకుందామని మరోసారి సవాల్ విసిరారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు వచ్చి సవాల్ విసిరిండ్రు. కేసీఆర్ మంత్రివర్గం రావాలి, బస్సు నేను ఏర్పాటు చేస్తా, కర్ణాటకలో ఇచ్చిన గ్యారంటీలను మేము అమలు చేస్తున్నామని సవాలు విసురితే ఇవాళ కేటీఆర్ తోక ముడిసిండు. అదేవిధంగా నిన్న మొన్న కొడంగల్లో, పరిగిలో, నారాయణఖేడ్లో కర్ణాటక రైతులమని, కర్ణాటక ప్రజలమని కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తలేదని ర్యాలీ తీయబోయారు. స్థానికులు పట్టుకొని నిలదీస్తే మేము కూలికొచ్చిన వాళ్ళు మాకేం తెలియదు, మేము కిరాయి మనుషులము, టీఆర్ఎస్ వాళ్ళు రమ్మంటే వచ్చినాం. వాస్తవంగా కర్ణాటకలో అన్ని అమలు జరుగుతున్నాయి అన్నారు. నేను ఇప్పుడు సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక సవాలు విసరదలుచుకున్నా. మా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు ఏదైతే చెప్పినరో కర్ణాటకకు తీసుకెళ్లడానికి, అక్కడ గ్యారంటీలు అమలు చేస్తున్న విధానాన్ని చూపించడానికి బస్సు సిద్ధంగా ఉంది. ప్రగతి భవన్ కు రావాలన్నా, గజ్వేల్లోని ఫామ్ హౌస్ కు రావాలన్నా నువ్వు తారీఖు చెప్పు, మేము వస్తామని చెప్పి నేను అంటున్నా. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు వచ్చి సవాలు విసిరిండ్రు. కేసీఆర్ మంత్రివర్గం రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని సీఎల్పీ నేత భట్టి అన్నారు. తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకు పంచిపెట్టాలనే ఉద్దేశంతో జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే, శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని భట్టి ప్రశ్నించారు. దొరల తెలంగాణకి, ప్రజల తెలంగాణకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా ఈ ఎన్నికల్ని వారు ప్రకటించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా చెప్తూ తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ రావాలని కలలు అన్నటువంటి కలలు నిజం కావాలి అంటే ఈ రాష్ట్ర సంపదని, ఈ రాష్ట్ర వనరుల్ని ప్రజలకే పంచాలి. అలా పంచడం కోసమే కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు హైదరాబాద్ దగ్గర 6 గ్యారంటీల్ని ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. 6 గ్యారంటీల్లో మహిళలందరికీ ప్రతి నెల 2,500 రూపాయలు మీ అకౌంట్ లోకి వచ్చేటట్టుగా మొదటి గ్యారంటీని మహాలక్ష్మిగా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అంతేకాదు
దొరుకుతున్నటువంటి గ్యాస్ సిలిండర్ని 500 రూపాయలకే మహిళలందరికీ అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసిన సంగతి కూడా మనందరికీ తెలిసింది. అంతేకాదు మనమందరం మహాలక్ష్మిగా చూసుకున్నటువంటి మహిళలందరూ ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి కూడా మనం ప్రకటించిన గ్యారంటీ మీ అందరికీ తెలిసిందే. స్నేహితులు, అంతేకాదు రైతాంగ సోదరులందరికీ ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేటట్టుగా ఒక గ్యారంటీని కూడా మనం ప్రకటించాం. 15,000 కాదు, వరి ధాన్యం పండించేటువంటి రైతులందరికీ క్వింటాకి 500 రూపాయల అదనంగా బోనస్ కూడా మనం గ్యారంటీగా ప్రకటించాం. ఇది రైతులందరికీ ఉపయోగపడేది. మరి భూమి లేని నిరుపేద అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడగొట్టాలని మంత్రి హరీష్ రావు ఛాలెంజ్ చేస్తున్నారని, సంగారెడ్డి ప్రజలకు దమ్ము చూపించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రి హరీష్ రావు సంగారెడ్డిలో తిరుగుతారా, చూస్తా హరీష్ రావు అంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కష్టం వచ్చినోనికి అందుబాటులో ఉంటానని, కడుపులో పెట్టుకుంటానని, తనను కూడా మీరంతా కడుపులో పెట్టుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. క్వార్టర్ కావాలా, 5 ఏళ్లకు 1000 రూపాయలు కావాలా, నెలకు 2,500 కావాలా, మీరే ఒకసారి ఆలోచన చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఎందుకంటే పెద్దలు మల్లికార్జున్ ఖార్గే గారు ఇప్పుడు మాట్లాడుతారు. చాలా లేట్ అయింది, మీరు 11 గంటలకు వచ్చిర్రు. కానీ సంగారెడ్డి ప్రజలారా, హరీష్ రావు ఛాలెంజ్ చేస్తున్నాడయ్యా. జగ్గారెడ్డిని అంట ఓడగొట్టాలంటనయ్యా. సంగారెడ్డి ప్రజలకు పౌరుషం లేదనుకుంటున్నాడా? సంగారెడ్డి గడ్డకు పౌరుషం లేదనుకుంటున్నాడా? మీ దమ్మేందో హరీష్ రావుకు చూపెడతారా? మీ దమ్ము చూపెడతారా? హరీష్ రావు సంగడిలో తిరుగుతాడా? చూస్తా హరీష్ రావు మంత్రి. జగ్గారెడ్డిని కడుపులో పెట్టుకొని కాపాడుకోండి. కష్టానికి మీకు అందుబాటులో ఉంటా, కష్టం వచ్చినోనికి అందుబాటులో ఉంటా.